సో హాయ్లో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 5th ఆగస్ట్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. గైస్, ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి, అది నాకు ఇంకా చాలా సపోర్ట్ని ఇస్తుంది. దాని ద్వారా నేను ఇంకా బూస్టింగ్తో వీడియోస్ అయితే పెట్టగలను. చాలామంది ఎంత వీలైతే అంత ఎర్లీగా వీడియోస్ చేయండి అని చెప్తున్నారు. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి, కరెంట్ అఫైర్స్ అనేవి నేను దగ్గరగా 7:30 వరకు ఉండే అప్డేట్స్ అన్నింటిని కూడా ఇందులో మీకు ఇంక్లూడ్ చేస్తున్నా, అందుకనే లేట్ అవుతుంది. లేదు భయ్య 5 గంటల వరకు ఉన్నంత వరకు అప్డేట్ పెట్టండి, 6 వరకు ఉన్నంత వరకు అప్డేట్ పెట్టండి అంటే నేను ఇంకా ఎర్లీగా పెట్టగలను. బట్ మీకు ఎవ్రీ అప్డేట్ని స్పీడ్గా అందించాలనేది నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్లో వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన దగ్గర 2021 జనవరి నుండి 2022 జూలై వరకు కూడా కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఉన్నాయి. రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో మన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అవుతున్నాయి. అండ్ మనం ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము. 12 నెలలకి ఎవరికైనా సరే, 12 నెలలు ఎప్పటి నుండి, జనవరి నుండి జూలైలో ఈ మధ్యలో 12 నెలలు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలేనండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలకు మాత్రమే. అలా అని జనవరి నుండి జూలై వరకు అనుకోకండి. నేను ఈ రెండు సంవత్సరాల మధ్యలో ఏదైనా 12 నెలలది 200 రూపాయలు. ఒకవేళ మీకు ఒకే నెల కావాలనుకుంటే 25 రూపాయలు. మీరు ఇవి ఎలా పొందొచ్చు అంటే, ఇక్కడ కనబడుతున్న ఏదైతే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఉందో, పేటిఎం నెంబర్ ఉందో, దీనికి మీకు 200 రూపాయల ఆఫర్ది కావాలా, కేవలం ఒక మంత్దే కావాలనేది మీరు చూస్ చేసుకొని దీనికి మనీ సెండ్ చేస్తే, ఆ సెండ్ చేసిన మనీని స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీకు ఎప్పటి నుండి ఎప్పటికి కావాలో అక్కడ మెన్షన్ చేస్తే మీరు పంపించిన 24 అవర్స్లోగా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పెర్ మంత్ 25 రూపీస్. అండ్ ఒకవేళ మీకు 12 నెలలది కావాలనుకుంటే 200 రూపాయలు. అండ్ మన దగ్గర 2021 జనవరి నుండి 2022 జూలై వరకు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. మన ఫస్ట్ క్వశ్చన్ గమనించుకున్నట్టయితే, కేంద్ర కేబినెట్ కార్యదర్శి మరో ఏడాది పొడిగింపునకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా ఎవరున్నారు? ఆన్సర్ వచ్చేసి రాజీవ్ గౌబా అండి. చూడండి, కేంద్ర కేబినెట్ సెక్రటరీ అంటే సెంట్రల్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతటినీ ఆర్గనైజ్ చేయడానికి ఒక సెక్రటరీ ఉంటాడు. ఆయనే రాజీవ్ గౌబా. ఆయన యొక్క పదవిని ఇంకొక 1 year పాటు ఎక్స్టెండ్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ, దీన్నే ఏసీసీ అంటారు, ఇది ఆమోదం తెలిపింది. సో రాజీవ్ గౌబా నిబంధనలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే అతను ఆగస్టు 30, 2023 వరకు అదే పదవిలో కొనసాగుతారు. అయితే గత సంవత్సరం 2021లో కూడా గౌబాకు ప్రభుత్వం ఆగస్టు 2022 వరకు కూడా ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు ఇంకొకసారి ఇది సెకండ్ టైం అనమాట ఎక్స్టెండ్ చేయడం. అయితే రాజీవ్ గౌబా జార్ఖండ్ కేటర్కి చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు. అండ్ కేంద్ర హోం కార్యదర్శిగా, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సెక్రటరీగా, జార్ఖండ్ చీఫ్ సెక్రటరీగా, ఇలా చాలా ముఖ్యమైన బాధ్యతల్లో ఆయన పనిచేశారు. అతను అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో కూడా మన భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేయడం అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన ప్రముఖుల్లో ఈయన కూడా ఒకరనమాట. ఓకే, తర్వాత సెకండ్ వన్, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో హిమాలయ మసాలా దినుసుల తోట ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. చూడండి, ఉత్తరాఖండ్లోని రాణికేతులో ఈరోజు ప్రముఖ చరిత్రకారుడు శేఖర్ పాఠక్ చేత హిమాలయన్ సుగంధ తోట, ఓకేనా, లేదా మసాలా దినుసులు అని కూడా చెప్పొచ్చు, సుగంధాలు అంటే మసాలా కిందకే వస్తాయి. ఈ తోటను మొత్తం భారతీయ హిమాలయ ప్రాంతం అండ్ దేశంలోని మొట్టమొదటిసారిగా ఇది ప్రారంభించబడింది. ఇలాంటి ఒక తోట ఇది ఉత్తరకాశీ జిల్లాలోని కైరో ఘాటీ ప్రాంతంలో కనిపించే కాశ్మీర్ నుండి, కేసర్ నుండి ప్రత్యేక తేజ్పాత్, తైమూర్, వైల్డ్ హింగ్ వరకు ప్రధాన హిమాలయ మసాలా దినుసులన్నీ కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది, కనబడతాయి ఇక్కడ. అండ్ జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ JICA నుండి 2 సంవత్సరాల వ్యవధిలో నిధులతో, సో ఈ జపాన్ నిధులతో రాణికేట్లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ గార్డెన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ అటవీ శాఖ పరిశోధన విభాగం దీన్ని డెవలప్ చేసింది. ఇది ప్రస్తుతం 30 కంటే ఎక్కువ వేరువేరు సుగంధాలను కలిగి ఉన్న తోట. వీటిలో హిమాలయ ప్రాంతంలో అల్లియం కుటుంబం అంటే ఉల్లిపాయ నుండి 8 సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఓకేనా, సో ఇలా ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లో పండించే లేదా అక్కడ అక్కడ ఉత్పత్తి అయ్యే ఏవైతే మసాలా దినుసులు ఉంటాయో వాటిని ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత థర్డ్ వన్, ఏ దేశ సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు విధించింది? ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చూడండి, అమెరికా సెనేట్ స్పీకర్ అయిన నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు వెళ్ళారు. ఈ విషయాన్ని ఆల్రెడీ నేను చెప్పాను పేపర్ అనాలిసిస్లో. అయితే ఈ తైవాన్ని ఆక్రమించాలని చైనా చాలా ఇంట్రెస్ట్గా ఉంది.
ఈ టైంలో అమెరికాకు చెందిన స్పీకరు, సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ విజిట్ చేయడం అనేది చైనాకు నచ్చలే. అయితే ఏం చేసిందంటే ఈ నాన్సీ పెలోసి మీద అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆంక్షలు విధిస్తున్నట్లుగా చైనా విదేశాంగ శాఖ అనౌన్స్ చేసింది. చైనా తీవ్ర ఆందోళన, వ్యతిరేకతను లెక్క చేయకుండా పెలోసి తైవాన్లో పర్యటించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగు చేసుకోవటం ఇది తీవ్రమైన అంశం. చైనాకు చెందిన సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత, ఒకే చైనా పాలసీని అణిచివేయటమే, అలాగే తైవాన్లో శాంతి సామరస్యాన్ని ఆందోళనలో పడేశారు. దాంతో పెలోసి ఆమె కుటుంబ సభ్యులపై బీజింగ్ ఆంక్షలు విధించిందని నిర్ణయించారు. అండ్ చైనా విదేశాంగ ప్రతినిధి ఈ విషయాన్ని తెలిపారు. చైనాలోని షింజియాంగ్, హాంకాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనలు, డ్రాగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో ఇటీవల పలువురు అమెరికా అధికారులపై కూడా చైనా ఆంక్షలు విధించింది. సో వాళ్ళల్లో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారుడు పీటర్ నవరోమ్లు ఉన్నారు. చైనాలోకి ప్రవేశించకుండా, చైనాతో ఎలాంటి వ్యాపారాలు చేయకుండా ఈ ఆంక్షలు ఉన్నాయంటే ఒకసారి ఆలోచించండి. అది అంటే చాలా డిఫరెంట్ అనమాట చైనా. తర్వాత 4th వన్, ఇటీవల అత్యంత అరుదైన మేఘావృతమైన చిరుతపులి బుక్సా టైగర్ రిజర్వ్లో కనిపించిందండి. బుక్సా టైగర్ రిజర్వ్. ఈ బుక్సా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇక్కడ 2 చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఒకటి ఆ టైగర్ పేరు, ఇంకోటి వచ్చేసి అది ఏ రాష్ట్రం. బుక్సా టైగర్ రిజర్వ్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండి. అత్యంత అరుదుగా క్లౌడెడ్ లెపార్డ్, దీన్నే మనము మేఘావృతమైన చిరుతపులి అంటాము. సో క్లౌడెడ్ లెపార్డ్ అనమాట. ఇది బుక్సా టైగర్ రిజర్వ్లో ఇటీవల కనిపించింది. ఇంతకుముందు చాలా రోజులు అంటే ఒక 1 year బ్యాక్ నాగాలాండ్లో కూడా కనిపించింది. అంటే భారత్ మయన్మార్ సరిహద్దుల్లో కూడా కనిపించింది అనమాట. అది నాగాలాండ్ ప్లేస్లో. అయితే ఇప్పుడు మళ్ళీ పశ్చిమ బెంగాల్లో కనిపించింది అనమాట. ఈ చిరుత ఫోటో తీసింది పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ. ఓకే, ఆగ్నేషియా, దక్షిణ చైనా గుండా హిమాలయాల దిగువ ప్రాంతానికి వచ్చే ఈ చిరుతలు ఇప్పుడు అక్కడ అంతరించిపోతున్నాయి అనమాట. యాక్చువల్గా ఆగ్నేషియా, దక్షిణ చైనాలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అవి అంతరించిపోతున్నాయి. దీంతో 1980 నుంచే ప్రభుత్వాలు ఆ చిరుతలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టాయి, అనే దేశ ప్రభుత్వాలు. దాన్ని క్లౌడెడ్ లియోపార్డ్ అంటారు. ఇది ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లో ఉంటుంది. మేఘాలను తాకేంత ఎత్తైన కొండలు, గుట్టలు, పర్వతాల్లో మాత్రమే ఇవి నివసిస్తాయి. అందుకే వాటిని క్లౌడెడ్ లియోపార్డ్ అంటాడనమాట. అంటే మేఘాలను అందుకునేంత ఎత్తులో ఉండే కొండల మీద నివసిస్తాయి ఇవి. ఓకే, అండ్ ఇవి చాలా అరుదండి, చాలా రేర్గా ఉంటాయి. అండ్ చిరుతపుల్లో చిన్న చిన్న మచ్చలు ఉండవు, పెద్ద మచ్చలు ఉంటాయి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. అండ్ ఇది చిరుతపులు కంటే స్పీడ్గా పరిగెడుతుందంట. అంటే మనం కన్ను రెప్ప వేసే తీసే లోపే అది చాలా స్పీడ్గా మనల్ని క్రాస్ చేస్తుందంట. ఓకేనా. అండ్ ఇలా ఈ క్లౌడెడ్ లెపార్డ్ జాతి చిరుతలు కూడా ఎంత పెద్ద చెట్లు అయినా సరే ఈజీగా ఎక్కేస్తాయి. అండ్ ఈ చిరుతలను నియోఫిలిస్ నిబోలోసా అని కూడా పిలుస్తారు. తర్వాత 5th వన్, సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులపై ఏ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది? ఆన్సర్ వచ్చేసి జార్ఖండ్ హైకోర్టు అండి. సో సింపుల్గా చెప్తాను. జార్ఖండ్లో పోలీసులకు సంబంధించి ఒక చిన్న స్టేట్మెంట్ రిలీజ్ చేశారనమాట జార్ఖండ్ డీజీపీ. సో అయితే అతను ఏం చెప్పారంటే, జనరల్ కేటగిరీ ఉద్యోగుల పదోన్నతులు పొందే అవకాశాలను ఆటంకం కలుగుతుండడంతో, సో అంటే చెప్తాను చూడండి క్లారిటీగా. సో రిజర్వ్డ్ కేటగిరీలో ఎవరైతే ఏఎస్ఐలు జనరల్లో పదోన్నతి పొందవచ్చని డీజీపీ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. సాధారణ కేటగిరీలో ఉన్నవారికి అలాంటి స్వేచ్ఛ ఇవ్వలేదని పిటిషన్ వేశారనమాట హైకోర్టులో. అంటే చూడండి, జనరల్ కేటగిరీలో ఉండేవాళ్ళు ప్రమోషన్ పొందొచ్చు, కానీ మిగతా కేటగిరీలో ఉన్న వాళ్ళకి సో ప్రమోషన్కి వెసులుబాటు లేకుండా సో డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను ఉటంకిస్తూ సో జార్ఖండ్ హైకోర్టులో పిల్లు అయితే వేయడం జరిగింది. ఆ పిల్లో ఏం చెప్పిందంటే, ఇది చట్ట విరుద్ధం, ఇలా చేయడం తప్పు, కాబట్టి కొన్ని రోజులు మళ్ళీ మా తీర్పు వచ్చేంత వరకు కూడా ఎలాంటి ప్రమోషన్స్ జరగకుండా మొత్తం జార్ఖండ్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగాలన్నింటి మీద కూడా నిషేధం విధిస్తున్నామని చెప్పడం జరిగింది. అది ఓకేనా. అంటే ప్రమోషన్స్ అనేవి ఉండాలండి. అంటే ఒకరికి లేదు ఒకరికి ఉందని చెప్పే ఇది లేదని జార్ఖండ్ హైకోర్టు యొక్క అభిప్రాయం. అది అంటే ఈ కేటగిరీ వాళ్ళకే ప్రమోషన్స్ ఉంటాయి, ఆ కేటగిరీ వాళ్ళకి లేవు అని చెప్పడానికి లేదు అని చెప్తుంది అనమాట. అంటే సో ఉద్యోగం పొందకముందే మనకు రిజర్వేషన్ అమలు, కానీ సో ఉద్యోగం పొందిన తర్వాత కూడా ప్రమోషన్కి ఆ జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ప్రమోషన్ ఉందని చెప్పడం కరెక్ట్ కాదని దాని ఉద్దేశం. ఎనివే నెక్స్ట్ 6th వన్, మంగళయాన్ మిషన్ మీద చిత్రీకరించిన లేదా షూట్ చేసిన ప్రపంచ సినిమా చరిత్రలో మొట్టమొదటి సైన్స్ సంస్కృత చిత్రం ఇది. సైన్స్ సంస్కృత చిత్రం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి యానం అండి. దాని పేరు, ఆ చిత్రం పేరు యానం. భారతదేశ విజయవంతమైన మంగళయాన్ మిషన్ చుట్టూ తిరిగే, మంగళయాన్ మిషన్ గురించి అందరికీ తెలుసు. దీని మీద
ప్రపంచ సినిమా చరిత్రలో ఫస్ట్ టైం సైన్స్ అండ్ సాంస్కృత్ మీద ఒక మూవీ తీశారు. దాని పేరు యానం. అది ఈ ఆగస్టులో 21న చెన్నైలో సెలెక్ట్ చేసిన థియేటర్లో షో చేయబోతున్నారు అనమాట. అండ్ భారతదేశం యొక్క చారిత్రాత్మక మార్స్ ఆర్బిటర్ మిషన్, దీన్నే మామ్ అంటారు. సో alias మంగళయాన్. దీనికి సంబంధించిన సక్సెస్ఫుల్ స్టోరీని శాస్త్రీయ భాషలో డాక్యుమెంట్ చేశారనమాట. అండ్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2013లో ఈ మిషన్ మంగళయాన్ను విజయవంతంగా ప్రయోగించింది. అండ్ ఇస్రో సామర్థ్యాలను అండ్ సైంటిస్టుల సామర్థ్యాలను ప్రపంచం ముందు డాక్యుమెంటరీ చేయడమే, అంటే ఆ విషయాలను ప్రజెంట్ చేయడమే ప్రపంచవ్యాప్తంగా మన ఇస్రో సైంటిస్టులు కావచ్చు, ఇస్రో గురించి సో ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం దీని ఉద్దేశం. భారతీయ శాస్త్రవేత్తలు అన్ని పరిమితులను అధిగమించి క్లిష్టమైన మార్స్ మిషన్ను ఫస్ట్ టైంలోనే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అని ఇందులో చూపిస్తారు ఈ ఆనంద్ దాంట్లో. ఈ చిత్రానికి వినోద్ మంకర్ దర్శకత్వం వహించారు. 4K డిజిటల్ DTS మూవీని AVA ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏవి అనూప్ ఈ మూవీని నిర్మించడం జరిగింది. తర్వాత 7th వన్, మంకీ పాక్స్పై పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన అగ్రదేశం ఇది. ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. చూడండి, సో అమెరికా స్టేట్ న్యూయార్క్లోనే ఆల్రెడీ ఎమర్జెన్సీ ఉంది. ఆ రాష్ట్రంలో ఎక్కువగా కేసులు నమోదవడం వల్ల అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఈ మంకీ పాక్స్ మీద ఎమర్జెన్సీ ప్రకటించారు, హెల్త్ ఎమర్జెన్సీ. ఇప్పుడు మొత్తం అమెరికా మొత్తం కూడా మంకీ పాక్స్ మీద ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించిందనమాట. సో ఎందుకంటే ఇప్పుడు అమెరికాలోని సుమారు 6,000 కేసులు ఎక్కువయ్యాయట, మంకీ పాక్స్ కేసులు. అందుకనే ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. సో ఇంతకుముందు మనకు WHO కూడా మంకీ పాక్స్ మీద వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. దానికి అనుగుణంగానే అమెరికా మళ్ళీ డెసిషన్ తీసుకుంది. ఓకేనా, అది. తర్వాత 8th వన్, క్లోరోఫినిరమైన్ అండ్ మెంథల్ ఫాల్కోడైన్ ఫార్ములాతో తయారవుతున్న సిరప్లను ఏ దేశం నిషేధించింది? ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. చూడండి, సో కొడిన్ ఆధారిత ఔషధాల దుర్వినియోగం అవుతున్నాయని విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోడిన్ మోతాదు ఎక్కువగా ఉన్న క్లోరోఫినిరమైన్, మెంథాల్, ఫాల్కోడైన్ ఫార్ములాతో తయారయ్యే టొసెక్స్, అసోరల్సి, కొడిస్టార్, ఫ్లానోకఫ్ అండ్ టెలికఫ్ వంటి సిరప్లను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించింది. దగ్గు, నొప్పి, డయేరియా నివారణకు ఈ సిరప్లు వాడతాం. కాగా నల్లమందు ఆకులతో కోడిని తయారు చేస్తారు. మత్తు కలిగించడం, నొప్పి నివారణలో ఇది యూజ్ అవుతుంది. కాబట్టి దీని మీద వస్తున్న విమర్శల కారణంగా ఈ ఫార్ములాతో తయారయ్యే సిరప్లన్నీ కూడా బ్యాన్ చేసింది ఇండియా. తర్వాత 9, భూమి లాంటి మరో గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని పేరేమిటి? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి రోస్ 508b. భూమి లాంటి మరో గ్రహాన్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. సౌర కుటుంబం వెలుపల అంటే బయట తిరుగుతున్న ఈ గ్రహం మనకి 37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లుగా తెలిపారు. అంటే మనము చూడండి, మనం సౌర కుటుంబానికి లోపల ఉన్నాం, అందుకే మనకు సూర్యుడు వస్తున్నాడు. కానీ సౌర కుటుంబం కాంతి తగలని ప్లేస్లో 37 కాంతి సంవత్సరాల దూరంలో ఒక కొత్త భూమి లాంటి మరో గ్రహాన్ని ఐడెంటిఫై చేశారు. హవాయిలోని సుబారా టెలిస్కోప్లో పరూరన స్పెక్ట్రోగ్రాఫ్ IRDతో ఖగోళ సైంటిస్టులు దీన్ని ఐడెంటిఫై చేశారు. ఎరుపు మరుగజ్జు నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతోందట. ఇది మాతృధార సమీపంలోని నివాసయోగ్య ప్రాంతంలో పరిభ్రమిస్తోంది. అక్కడ సమశీతోష్ణ స్థితి ఉంటుంది. అందువల్ల ఆ ప్రాంతంలో గ్రహాల్లో జీవుల మనుగడకు ఆస్కారం ఉంటుంది. భూమి ద్రవ్యరాశితో పోల్చితే 4 రెట్లు అధిక ద్రవ్యరాశి గల ఈ గ్రహానికి రోస్ 508bగా పేరు పెట్టారు. దీని ఉపరితలంపై నీరు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా సైంటిస్టులు భావిస్తున్నారు అనమాట. భావిస్తున్నారు ఉంటాయని. అది. తర్వాత 10, ప్యాకేజీల డెలివరీని పెంచేందుకు భారతీయ రైల్వేలతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి అమెజాన్ ఇండియా అండి. సింపుల్గా చెప్తాను చూడండి. అమెజాన్ ఇండియా తన డెలివరీని ఇంకా స్పీడ్ చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ రైల్వేస్తో ఒప్పందం కుదుర్చుకుంది. యాక్చువల్గా 2019లోనే ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సో ఇది ఇంకొక ఎక్స్టెండ్ ఒప్పందం అని చెప్పొచ్చు. ఇంకా వాటిని అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రైన్స్లో వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని డెలివరీ చేయించుకోవడానికి ఈ ఒప్పందం జరిగిందండి. సో యాక్చువల్గా 110 కంటే ఎక్కువ అంతర్నగర మార్గాల్లో ఈ ప్యాకేజీలు రవాణా చేయబడతాయి ఇప్పుడు కొత్త ఒప్పందం ద్వారా. ఓకేనా. సో అయితే 2019లో ఆల్రెడీ వీళ్ళ ఒప్పందం ఉంది. దానికి ఇది నెక్స్ట్ లెవెల్ ఒప్పందం అని చెప్పాలి. అంటే వాళ్ళ యొక్క పరిమితిని ఇంకా పెంచుకున్నారు. అంటే ఇంకా కొన్ని నగరాలను యాడ్ చేశారు. ఇప్పుడు 110 నగరాలకి ఇండియన్ రైల్వేస్తో వాళ్ళ ప్రోడక్ట్స్ని డెలివరీ చేస్తారు. అంటే హబ్బులకి డెలివరీ అవుతాయి. అయితే అమెజాన్ ఇండియా జార్సుగూడ, రత్నగిరి, కర్నూలు, నాందేడ్, బరేలి అండ్ బొకారో, రుద్రాపూర్ వంటి నగరాలు మరియు పట్టణాలకు కస్టమర్ ప్యాకేజీలను రవాణా చేస్తుంది. తర్వాత వచ్చేసి 11, ఏ పరిశోధన విద్యా సంస్థ సహకార విమానయాన పరిశోధన కోసం భారత నౌకాదళంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఆన్సర్ వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరు. చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఏవియేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇండియన్ నేవీతో సహకారం కోసం స్వీయ విశ్వాస ప్రయత్నాలు వేగవంతం చేయడానికి, అంటే సొంతంగా కొత్త కొత్త ప్రయత్నాలు ట్రయల్స్ చేయడానికి, వీటిని వేగవంతం చేయడానికి ఇండియా నేవీతో ఒప్పందం చేసుకుందండి. ఈ ఒప్పందం కింద కొత్త కొత్త డిజైన్స్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వంటి వాటి మీద కలిసి పరిశోధన చేస్తారు. దాని ద్వారా ఇండియన్ నేవీ కూడా చాలా యూజ్ ఉంటుంది. ఈ ఒప్పందం పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో ఉమ్మడి పరిశోధన చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే రెండు దేశాలు కలిసి ఏమైనా కొత్తగా రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 12, భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ యుద్ధ్ అభ్యాస 18వ ఎడిషన్ వ్యాయామం ఎక్కడ జరగనుంది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. ఓకే, చూడండి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ భద్రతా పరిస్థితుల మధ్య, అంటే రీజనల్ సిచ్యువేషన్స్ మధ్య మన ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ అక్టోబర్లో ఉత్తరాఖండ్లోని ఔలీలో 2 వారాల పాటు మెగా సైనిక విన్యాసాన్ని నిర్వహిస్తాయన్నమాట. యాక్చువల్గా 18వ ఎడిషన్ అనేది 2022లో జరుగుతుంది. దీని పేరు యుద్ధాభ్యాస్. అక్టోబర్ 14 నుండి 13 వరకు జరుగుతుంది అనమాట. మన దేశానికి చెందిన రక్షణ సైనికులు, వాళ్ళ అమెరికాకి చెందిన సైనికులు అందులో పాల్గొంటారు. సో యాక్చువల్గా ఇంతకుముందు ఎడిషను అక్టోబర్ 2021లోని యుఎస్లోని అలాస్కాలో జరిగింది. ఓకే, అంటే అది 17వ ఎడిషన్ అనమాట. యుఎస్లో జరిగింది, ఇప్పుడు మన ఇండియాలో జరుగుతుంది. సో దీని ఉద్దేశం ఏంటంటే రెండు దేశాల మధ్య సైనిక పరస్పర చర్యలను పెంపొందించుకోవడం, బలంగా ఉండడం, ఫ్యూచర్లో హెల్ప్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ప్రజెంట్ లడఖ్లో చైనా చేస్తున్న ఆగడాల మధ్య మనకి యుఎస్కి ఇలాంటి ఒక వ్యాయామం జరగడం నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత 13, భారతీయ రిజర్వ్ బ్యాంకు రెపో రేట్ను ఎన్ని బేసిస్ పాయింట్లకు పెంచింది? సో ఆన్సర్ వచ్చేసి 50 అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు అంచనాలను అనుగుణంగానే రెపో రేట్ను 50 బీపీఎస్ పాయింట్ల మేర పెంచుతూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. తాజాగా పెంచిన ఈ రెపో రేటు 5.4% చేరుతుంది. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ SDF 5.15% సర్దుబాటు చేసిందని చెప్తున్నారు. దీని ద్వారా జీడిపి వృద్ధి 7.2%గా అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం 6% కంటే ఎక్కువగా ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సిపిఐ ద్రవ్యోల్బణం 6.7%గా ఉంటుందని, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 5%గా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఓకే, సో ఎందుకంటే మన రూపీ ఇన్ఫ్లేషన్ జరుగుతుంది కదా, దానిలో అనుగుణంగా దాన్ని స్టేబుల్ చేయడానికి ఇది ఒక ఎత్తుగడని చెప్పాలి. అయితే రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి, అంటే వ్యాపారం చేసే బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి కదా, అలా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద రుణాలు తీసుకున్నప్పుడు వసూలు చేసే రేటునే రెపో రేట్ అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేట్ అని కూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనం ఎవరికైనా అప్పు ఇచ్చామనుకోండి, అప్పుకి మనం రూపాయో ₹2 వడ్డీ వేస్తాం. మనకు అసలు ఇచ్చేసినప్పుడు లేదా అసలు ఇవ్వకుండా కట్టే ఏదైతే వడ్డీ ఉంటుందో దాన్ని మనం రెపో రేట్ అనుకోవచ్చు. అయితే స్వల్పకాలిక వడ్డీ రేట్ అంటాం అనమాట, అంటే షార్ట్ టర్మ్లో కట్టేయాల్సి ఉంటుంది, దాన్నే మనం రెపో రేట్ అంటాం. ఇది బ్యాంకులకి ఆర్బీఐకి మధ్య జరుగుతుంది. స్వల్పకాలికంగా దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రెపో రేట్ని నిర్ణయిస్తూ ఉంటారు. ఓకే, ఇంకా మీరు ఈ రెపో రేట్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే అండ్ రివర్స్ రెపో రేట్ కూడా ఉంది. ఆ రివర్స్ రెపో రేట్ ఏంటంటే బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉందని అనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకులో రుణాలుగా ఇవ్వచ్చు బ్యాంకుకి. అలా వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలుగా తీసుకున్న మొత్తానికి ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేట్ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఏం లేదండి, రెపో రేట్ అంటే ఆర్బీఐకి ఈ వాణిజ్య బ్యాంకులు ఇచ్చేవి, రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేది. ఓకే, మొత్తానికి తెలుగులో అండ్ ఇంగ్లీష్లో వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ మంత్ ఎవరైతే ఈ ఆగస్ట్ పీడిఎఫ్ కొంటారో వాళ్ళు తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీద క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసి 14, కామన్వెల్త్ క్రీడలలో పారా పవర్ లిఫ్టింగ్లోని స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సుధీర్ అండి. బర్మింగ్హామ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ 6వ బంగారు పథకాన్ని అయితే గెలుచుకుందండి. 6వది ఇది గుర్తుపెట్టుకోండి. ఆ 6వది ఎవరు గెలిచారంటే పురుషుల హెవీ వెయిట్ పారా లిఫ్టింగ్లో సుధీర్ గోల్డ్ మెడల్ గెలిచాడు. సుధీర్ ఆసియా పారా ఒలింపిక్స్ కాంస్య విజేత అయిన 20 ఏండ్ల సుధీర్ కామన్వెల్త్ గేమ్స్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు బరువెత్తిన సుధీర్ రెండో ప్రయత్నంలో 212 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 134.5 పాయింట్లతో టాప్లో నిలవడంతో మనోడు గోల్డ్ మెడల్ గెలిచాడు. ఈయన గెలిచిన గోల్డ్ మెడల్ మన ఇండియా కామన్వెల్త్ గేమ్స్లో గెలిచిన 6th గోల్డ్ మెడల్. ఓకే, అండ్ పవర్
పవర్ లిఫ్టింగ్లో భారతదేశానికి ఫస్ట్ మెడల్ని గెలిచాడు. అండ్ వెయిట్ లిఫ్టింగ్ హెవీ వెయిట్ విభాగంలో భారత్కు తొలి పథకం దక్కింది. ప్లస్ 109 కేజీల ఈవెంట్లో గుర్దీప్ సింగ్ కాంస్యం గెలుచుకున్నాడండి. ఓకేనా. అండ్ స్నాచ్లో 167 కేజీలు ఎత్తిన గుర్దీప్ క్లీన్ అండ్ జర్క్లో 223 కేజీలు ఎత్తాడు. క్లీన్ అండ్ జర్క్లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన గుర్దీప్ ఈ క్రమంలో నేషనల్ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. ఆయన ఏం గెలుచుకున్నాడండి? సో కాంస్యం గెలుచుకున్నాడు. కానీ ఒకటి వెయిట్ లిఫ్టింగ్, ఇంకోటి హెవీ వెయిట్ పవర్ లిఫ్టింగ్. తర్వాత 15 కామన్వెల్త్ క్రీడల్లో లాంగ్ జంప్ విభాగంలో భారత్కు తొలి పథకం సాధించిన అథ్లెట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి మురళీ శ్రీశంకర్. కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజతం సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. కామన్వెల్త్ గేమ్స్లో లాంగ్ జంప్ విభాగంలో భారత్కి ఫస్ట్ పథకం కావడం ఇదే విశేషం. ఓకే. అండ్ హై జంప్లో తేజస్విని శంకర్ కాంస్యం పథకం గెలుచుకున్నాడు. అండ్ ఆ పథకం సాధించిన ఆ విభాగంలో తొలి అథ్లెట్లుగా సో తేజస్విని శంకర్ నిలిచాడు. గుర్తుపెట్టుకోండి, లాంగ్ జంప్ ఒకటి, హై జంప్ ఒకటి, రెండు వేరు వేరు విభాగాలు. లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్, హై జంప్లో తేజస్విని శంకర్. ఓకే, ఒకరు రజతం, ఇంకొకరు కాంస్యం. తర్వాత 16 4వ ONGC పారా గేమ్స్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ హర్దీప్ సింగ్ పూరి. చూడండి, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ONGC పారా గేమ్స్ యొక్క 4వ ఎడిషన్ ప్రారంభించారు. అయితే ఇది ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి అనురాగ్ సింగ్ ఠాగూర్ గారు కదా ప్రారంభించాలి. హర్దీప్ సింగ్ పూరి గారు ఎందుకు ప్రారంభించారంటే ఇక్కడ ONGకి సంబంధించిన పారా గేమ్స్ ఇవి. ONGC అనేది పెట్రోల్ రిలేటెడ్ కాబట్టి పెట్రోల్ మంత్రి దాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. ఓకే. అండ్ ONGC పారా గేమ్స్ ఇది 2022లో 4వ ఎడిషన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి, 2022. ఓకే. దేశవ్యాప్తంగా దాదాపు 275 మంది వికలాంగులు PWD ఈ గేమ్స్లో పాల్గొంటారు. వీరంతా 8 సెంట్రల్ ఆయిల్ అండ్ గ్యాస్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఉద్యోగులు. కేవలం ఉద్యోగుల మధ్య జరుగుతుంది ఇది. అండ్ ONGC పారా గేమ్స్ యొక్క ఫస్ట్ ఎడిషన్ 2017లో స్టార్ట్ అయింది. అండ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC గురించి తెలుసుకుంటే దీన్ని 1956లో స్థాపించారు. దీని హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. చైర్మన్ ఆల్కా మిట్టల్. అండ్ ఇది భారత ప్రభుత్వ యాజమాన్యంలో, అది కూడా 60.40% షేర్తో ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఇది. ఓకేనా. ఇదిగా ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం కిక్ రివ్యూ చూద్దాం. కేంద్ర కేబినెట్ కార్యదర్శి మరియు ఏడాది పొడిగింపుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుత కార్యదర్శి ఎవరంటే రాజీవ్ గౌబా. దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో హిమాలయ మసాలా దినుసుల తోట ప్రారంభించారంటే ఉత్తరాఖండ్. తర్వాత ఏ దేశ సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు విధించిందంటే అమెరికా. తర్వాత ఇటీవల అత్యంత అరుదైన మేఘావృతమైన చిరుతపులి బుక్సా టైగర్ రిజర్వ్లో కనిపించింది. ఈ బుక్సా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందంటే పశ్చిమ బెంగాల్. రాష్ట్రపతి ఉద్యోగుల పదోన్నతులపై ఏ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది అంటే జార్ఖండ్ అండి. తర్వాత మంగళయాన్ మిషన్ మీద చిత్రీకరించిన ప్రపంచ సినిమా చరిత్రలో మొట్టమొదటి సైన్స్ సంస్కృతి చిత్రం పేరు ఏమిటి అంటే యానం. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే మంకీ పాక్స్పై పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన అగ్ర దేశం ఏంటంటే అమెరికా. అండ్ ఫినిరిమైన్, మెంథాల్, ఫాల్కోడైన్ ఫార్ములాతో తయారవుతున్న సిరప్లను ఏ దేశం నిషేధించిందంటే భారతదేశం. తర్వాత చూసుకున్నట్టయితే భూమి లాంటి మరో గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని పేరు ఏమిటంటే రోజ్ 508b. అండ్ ప్యాకేజీల డెలివరీని పెంచేందుకు భారతీయ రైల్వేలతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందంటే అమెజాన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఏ పరిశోధన విద్యా సంస్థ సహకార విమానయాన పరిశోధన కోసం భారత నౌకాదళంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే IISc బెంగళూరు. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ యుద్ధ అభ్యాస్ 18 ఎడిషన్ వ్యాయామం ఎక్కడ జరగనుంది అంటే ఉత్తరాఖండ్లోని. సో తర్వాత వచ్చేసి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ని ఎన్ని బేసిస్ పాయింట్లకు పెంచిందంటే 50. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కామన్వెల్త్ క్రీడల్లో పవర్ లిఫ్టింగ్లోని స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు ఎవరంటే సుధీర్ అండి. తర్వాత క్వశ్చన్ చూస్తే కామన్వెల్త్ క్రీడల్లో లాంగ్ జంప్ విభాగంలో భారత్ తొలి పథకం సాధించిన అథ్లెట్ ఎవరంటే మురళీ శ్రీశంకర్. 4వ ONGC పారా గేమ్స్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ హర్దీప్ సింగ్ పూరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.